మొత్తం కేసులో అతిపెద్ద కల్ప్రిట్ ఎవరో తెలుసా? బండి సంజయ్ కంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కంటే అండ్ లేట్ చేసిన పోలీసుల కంటే కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్, ఇక్కడ బాధితురాలు ఒక అమ్మాయి, అందులోనూ ఏ హిందూ మతం అని చెప్పి వీళ్ళు చెప్తారో ఆ హిందూ అమ్మాయి, హిందూ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద భయంకరమైన దుష్ప్రచారాలు చేశారు. సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఫైనలీ బండి భగీరథ్ అవుట్. అరెస్ట్ చేశారా లేకపోతే లొంగిపోయాడా అనే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మే 16వ తేదీ రాత్రి బండి భగీరథ్ తన న్యాయవాదులతో కలిసి పోలీసుల ముందు, పర్టికులర్గా హైదరాబాద్లో ఉండే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు అనే సమాచారం మొత్తం మీడియా గ్రూప్స్లోకి వచ్చింది. అండ్ ఇది వచ్చిన 2 నిమిషాల్లో మీడియా వాళ్ళకందరికీ కూడా ఒక నోట్ వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసిన ప్రెస్ నోట్ లాగా అనుకోవచ్చు, మీడియా స్క్రోలింగ్ పాయింట్స్ పేరుతో వచ్చింది. అందులో ఏముందంటే, ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పలేదు, నేనే మా అబ్బాయిని పోలీసులకి అప్పచెప్తున్నాను అని చెప్పి చెప్పారు. సత్యమేవ జయితే, మా అబ్బాయి బండి భగీరథ్ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం మీద ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం నేను అప్పచెప్పాను. నేను ఇంతకు ముందే చెప్పాను, చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పి పదే పదే చెబుతున్నాడు. ఇప్పటికీ చెబుతున్నాడంటే ఏ తప్పు చేయలేదు అని చెప్పి. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయన్ను స్టేషన్లో అప్పచెప్దాము అని అనుకున్నాను, మరి ఎందుకు అప్పచెప్పలేదు? లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వాళ్ళ ముందు ఉంచాడు, అంటే వాళ్ళ అబ్బాయి ఉంచాడంట. వాటిని చూసి కేసు కొట్టేస్తారు అని చెప్పి, బెయిల్ తప్పకుండా వస్తుంది అని చెప్పి లాయర్లు మాకు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈ రోజు కూడా బెయిల్ వస్తుంది అనే లాయర్లు చెబుతున్నారు. యాక్చువల్ గా ఇది మే 15వ తేదీ రాసిన లెటర్. ఇంటరిమ్ బెయిల్ కి మే 15వ తేదీ నైట్ 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాదనలు జరిగాయి. ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఇంకా జాప్యం చేయడం సరికాదు అనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పచెప్పాను. ఇదనమాట ఆయన స్టేట్మెంట్. అయితే ఇక్కడ విచిత్రంగా, నేను స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ అన్నాను కదా, లొంగిపోయాడా అరెస్ట్ చేశారా అని చెప్పి. సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి తెలిపారు. నార్సింగ్ లో ఉండే పోలీస్ అకాడమీ సమీపంలో బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నాము అని చెప్పి చెప్పారు అనేది ఆయన స్టేట్మెంట్. సో దీంట్లో ఏది వాస్తవము? బండి భగీరథ్ డైరెక్ట్ గా తన లాయర్లతో వచ్చి లొంగిపోయాడు అంటే సిపి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా అవాస్తవం. ఒక సిపి ఎట్లా తప్పుడు సమాచారం ఇచ్చారు? పోనీ సిపి ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవము అంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నేను పోలీసులకు అప్పచెప్తున్నాను నా కొడుకుని అని చెప్పాడు. అలా అప్పచెప్తున్నాను అని చెప్పడం ద్వారా ఇంతకాలం నేనే దాచిపెట్టాను, కావాలని నేను దాచిపెట్టాను అనే దాన్ని కూడా బండి సంజయ్ గారు ఇక్కడ అంగీకరిస్తున్నారు. బండి సంజయ్ గారి సూచన మేరకు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఎస్ఓటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. ఈ ట్రయల్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. ఈ విజువల్స్ చూస్తే కావాలని రాత్రి దాకా వెయిట్ చేసి చీకట్లో ముఖాలు ఏమాత్రం కనిపించకుండా అప్పగిస్తున్నారు అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ముఖానికి మాస్క్ వేసుకున్న భగీరథ్ ను ఎస్ఓటి పోలీసులు ఇలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇలా లొంగిపోకపోతే పోలీసులు ఎప్పటికి పట్టుకునే వాళ్ళు? ఇది పెద్ద డౌట్. మేము చాలా టీమ్స్ వేసాము, గాలించాము అని చెప్పి చెప్తున్నారు. నిజంగా పట్టుకుంటే ఈ రాచ మర్యాదలతో అప్పగింతలు అనేవి ఎలా సాధ్యము? పలానా చోటుకి రండి మేము అప్పగిస్తాము అని చెప్తే పోలీసులు వెళ్ళి తీసుకొని వచ్చినట్లు ఈ విజువల్స్ చెప్తున్నాయి. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి ఇతనికి 14 రోజుల రిమాండ్ విధిస్తే ప్రస్తుతం ఇతను చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. మే 29 దాకా భగీరథ్ చెర్లపల్లి జైల్లోనే ఉంటాడు. కేంద్ర మంత్రికి, చట్టాన్ని అమలు చేయాల్సిన పొజిషన్లో ఉండే వ్యక్తికి, మొత్తం దేశంలో ఉండే పోలీస్ స్టేషన్ల మీద మొత్తం అధికారం ఉండే వ్యక్తికి కనీసం పోలీసుల మీద నమ్మకం లేకుండా తన కొడుకు మీద ఆరోపణలు వచ్చిన వెంటనే అతను అబ్స్కాండ్ అయిపోతాడు. ఆ తర్వాత బాధితురాల మీద భయంకరమైన విషప్రచారం జరుగుతుంది. బండి భగీరథ్కు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వేసిన పిటిషన్ మీద మే 15న నైట్ 9 గంటల నుంచి 12 గంటల దాకా మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక కేసులో బెయిల్కి సంబంధించి ఆ టైంలో 9 to 12 వాదనలు వింటున్న కోర్టు అని చెప్పి, కానీ వినింది కోర్టు. సో తెలంగాణలో చాలా కాస్ట్లీ లాయర్గా చెప్పే నిరంజన్ రెడ్డి బండి భగీరథ్ తరఫున బండి సంజయ్ వాళ్ళ కేసుని వాదించారు. బాధితురాల తరఫున సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. అలాగే పీపీగా పల్లె నాగేశ్వరరావు ఉన్నారు ఈ కేసులో. బాధితురాల అడ్వకేట్ పప్పు నాగేశ్వరరావు ఎట్టి పరిస్థితుల్లోనూ బండి భగీరథ్కు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి
చెప్పిన కారణాలు జడ్జిని కన్విన్స్ చేశాయి. అవేంటంటే గతంలోనే ఇతని మీద 2 కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అలాగే ఈ బాధితురాల్ని మాత్రమే కాదు, ఈమెతో పాటు మరో 4 నుంచి సిమిలర్ అలిగేషన్స్ ఈ బండి భగీరథ్ మీద ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అండ్ వాళ్ళు ముందుకు రావాల్సింది ఉంది అని చెప్పి జడ్జి దృష్టికి ఈయన తీసుకెళ్లారు. పోక్సో సెక్షన్లు స్పష్టంగా ఉన్నాయి. పోక్సోలో ఎక్కడా కూడా బెయిల్ ఇవ్వడము కుదరదు అని చెప్పి కూడా జడ్జి దృష్టికి తీసుకెళ్లడం వల్ల జడ్జి కన్విన్స్ అయ్యారు అండ్ ఇంటరిమ్ బెయిల్ రాకుండా పోయింది. మెయిన్ ఈ కేసులో బాధితురాలు మేజరు అనే ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేశారు కదా, దాన్ని ఇంటరిమ్ బెయిల్ సందర్భంగా జరిగిన వాదనల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తునాతునకలు చేశారు. ఆమె వయసు 17 ఏళ్ల 3 నెలలు మాత్రమే, ఆమె మేజర్ కాదు అని చెప్పి ఆమె 10th క్లాస్ సర్టిఫికెట్, ఎందుకంటే కోర్టుకు కావాల్సింది అథెంటిక్ ప్రూఫ్ ఏది ఏజ్ని నిర్ధారించడానికి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ నంబర్ 1 ప్లేస్లో వస్తుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసి రికార్డ్స్లో ఏముంది అని చెప్పి, అలాగే ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఆమె పుట్టింది 2008 ఆగస్టులో ఆమె పుట్టింది. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి పప్పు నాగేశ్వరరావు గారు జడ్జి ముందు పెట్టారు. వాటిని చూసిన తర్వాత నిరంజన్ రెడ్డి వాదనలన్నీ కూడా పటాపంచలైపోయాయి. జడ్జి బెయిల్ ఇచ్చే విషయంలో ఏ డెసిషన్ నేను ఇప్పుడు తీసుకోలేను, ఈ స్టేజ్లో తీసుకోలేను, ఎందుకంటే నేను బాధితురాలి వాంగ్మూలాన్ని ఏం జరిగిందో చెప్తూ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు, అదంతా కూడా నేను చదివాను, కాబట్టి నేను ఈ దశలో ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేను అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అందరితో బెయిల్ ఆశలన్నీ కూడా వాళ్ళకి చచ్చిపోయాయి. మే 15 జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతూ బండి సంజయ్ తన కొడుకును అప్పచెప్పాలి, మేము దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, సెక్షన్లను మార్చాము, ట్రాన్స్పరెంట్ గా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పారు. నీ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనుండ్రి, తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. ఆ తర్వాత మే 16న ఇంటరిమ్ బెయిల్ రద్దయింది, సీఎం రెస్పాండ్ అయ్యారు. మే 16న మార్నింగే బండి సంజయ్ ఇంటికి పోలీసులు ఫస్ట్ టైం సోదాల కోసం వెళ్ళారు. సో అక్కడితో అందరికీ పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు నిజంగా రెడీ అయ్యారు అనే విషయం అర్థమైపోయింది. ఇది బండి సంజయ్కి బండి భగీరథ్కి కూడా అర్థమైపోయింది. అందుకే అతను లొంగిపోతాడు అనే ప్రచారం మార్నింగ్ నుంచి జరుగుతూ వచ్చింది. అతను ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ నుంచి వస్తున్నాడు, ఢిల్లీకి పంపించేశారు సేఫ్గా చేయడానికి అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే మార్నింగ్ నుంచి నైట్ దాకా లొంగిపోవడానికి అతను రాలేదు. దీంతో నైట్ లొంగిపోయాడు అనే ప్రకటన వచ్చింది. ఇంత కీలకమైన కేసులో అవతల నిరంజన్ రెడ్డి అనే ఒక టాప్ లాయర్ వాదిస్తున్నప్పుడు గవర్నమెంట్ కనీసం అడ్వకేట్ జనరల్ అయినా సరే కోర్టుకు పంపించి ఉండాలి, కానీ అది జరగలేదు. కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు మీదనే మొత్తం వదిలేసింది. ఆయన ఏజ్ మాత్రం నిర్ధారించగలిగారు, ఆమె మేజర్ కాదు మైనర్ అని చెప్పి. ఈ కేసులో ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి అని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లి ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లెటర్స్ రాశారు. సో ఆ లెటర్స్ మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది త్వరలోనే. ఒకసారి ఈ ఫోటో చూడండి. బండి భగీరథ్ లొంగిపోయిన టైంలో అతనికి అటువైపు ఇటువైపు ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీజేపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, బీజేపీ లీగల్ సెల్ లాయర్లు. పోక్సో నిందితుడితో బీజేపీ లాయర్లు ఎందుకున్నారు? అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. నిజంగా అదే వాస్తవం అయితే బీజేపీ లీగల్ సెల్ లాయర్లు ఇక్కడ పోక్సో నిందితుడితో పాటు ఎందుకుంటారు? అండ్ ఈ మొత్తం కేసులో అతిపెద్ద కల్ప్రిట్ ఎవరో తెలుసా? బండి సంజయ్ కంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కంటే అండ్ లేట్ చేసిన పోలీసుల కంటే కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ బాధితుల వివరాలు, ఈ బాధితురాలకు సంబంధించిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పుంకాలుగా మొత్తం సోషల్ మీడియా అంతటికి కూడా వెళ్ళింది. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి మొత్తం ఆపరేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్ బండి సంజయ్కి సంబంధించిన సపోర్టింగ్ వాట్సాప్ గ్రూప్. కేంద్ర మంత్రి కోసం పనిచేసే బీజేపీ హ్యాండిల్స్ కూడా తప్పుడు ప్రచారాన్ని చాలా ఏ మాత్రం ఆలోచించకుండా చేశారు. సో ఇక్కడ బాధితురాలు ఒక అమ్మాయి, అందులోనూ ఏ హిందూ మతం అని చెప్పి వీళ్ళు చెప్తారో ఆ హిందూ అమ్మాయి, హిందూ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద భయంకరమైన దుష్ప్రచారాలు చేశారు. సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. ప్రజా సంగ్రామ యాత్ర అనే ఒక వాట్సాప్ గ్రూప్ అది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండే వ్యక్తుల్ని చూడండి ఒకసారి. అక్కడ మనోహర్ అన్న బీజేపీ,
అండ్ వెంకటన్న ఐటీ సెల్ బీజేపీ. సో ఇలాంటి వ్యక్తులు అండ్ అక్కడ ఉండే ఫొటోస్ కూడా ఉన్నాయి. మన పోక్సో పిల్లకి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంది రోయ్ అని చెప్పి, పోక్సో కేసులో షాకింగ్ ట్విస్ట్, అమ్మాయి మైనర్ కాదు మేజరే అని చెప్పి ఇట్లాంటి ఫోటోలు, వీడియోస్ ప్రతిదీ కూడా ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి. ఇక్కడ ఇది నంబర్ 5 అని ఉంది, ప్రజా సంగ్రామ యాత్ర 5 అని ఉంది. అంటే 1, 2, 3 ఇట్లాంటివి ఇంకా ఎన్నున్నాయో తెలీదు. అలాంటి అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి మెటీరియల్ అంతా కూడా పంపించారు. ఆ అమ్మాయి మేజర్ అని చెప్పి ఒక నెరేటివ్ నడిపారు. పరువు తీయాలి అని చెప్పి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టేసిన విధంగా మీడియా ముసుగులో జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, అందులోనూ ఉమెన్ జర్నలిస్టులు కూడా బిహేవ్ చేశారు. మొత్తం వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ బయటికి చూపించారు, వాళ్ళ మదర్ వాయిస్ బయటికి చూపించారు. ఇంకొక మీడియా ఛానల్ అయితే వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరిని కూడా చూపించేసింది. ఒకవైపు ఏమో పిల్ల ఫ్యామిలీ భగీరథ్ ని బగ్గి అని పిలుచుకునే అంత చనువుతో ఉన్నారు, ఇటేమో ఆ పిల్లతోని బాగా క్లోజ్ గా మూవ్ అయిన ఫోటోస్ వీడియోస్ బయటకు వచ్చినాయి. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా నెంబర్ 1 డౌట్. అసలు ఈ అమ్మాయి చదువు ఏంటి, ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది, రిచ్ ఫ్రెండ్స్ టార్గెట్ గా ఎందుకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఈ అమ్మాయి లిస్ట్ లో, ఈ అమ్మాయి ఫోన్ లో ఏమేమి ఉన్నాయి, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమందితో ఈ అమ్మాయి తరచూ మాట్లాడుతూ ఉంటుంది. తరచూ మాట్లాడడం అంటే మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి మాట్లాడడం. అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆ ఫ్యామిలీ డిగ్నిటీ మీద దాడి చేశారు. బీజేపీ ఐటీ సెల్ బాధిత బాలికకు వ్యతిరేకంగా కుక్ చేసిన తప్పుడు సమాచారాన్ని, ఈ ఆపరేషన్ సేవ్ భగీరథ్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు వెనక నుంచి ఖర్చు పెట్టారు, ఏ ఇన్ఫ్లుయెన్సర్లకు, ఏ జర్నలిస్టులకు ఎంతెంత ముట్టింది అనేది కూడా బయటికి రావాల్సింది. ఎవరు డబ్బుకు లొంగిపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పట్టుకొని బాధితురాల మీద సేమ్ స్క్రిప్ట్. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసింది. చూసారా, ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ పాలిటిక్స్ డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది, డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది, డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా, ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ కి నరేంద్ర మోదీ వచ్చారు. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా, ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్టు గుర్తొస్తుంది కదా. కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. కోర్టు సినిమాలో ఉంది. పోక్సోలో ఉండే సెక్షన్ 23 ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఇదంతా కూడా ఎందుకు చేశారు? బండి సంజయ్ పర్సనల్ విషయము అని చెప్పి ఒకవైపు ప్రకటిస్తున్నారు, ఇంకొక వైపు దీన్ని పర్సనల్గా తీసుకొని బాధిత కుటుంబం మీద, బాధితురాల మీద ఈ స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఎందుకు ఇదంతా? ఎందుకో తెలుసా? చాలా పెద్ద రీజన్ ఉంది. దీని వెనుకంతా కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడము, రాకపోవడము అనేది ఈ ఇష్యూతో డిసైడ్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. ఈ ఇష్యూ వల్ల బీజేపీకి జరిగిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. బీజేపీ నాయకులు ఎవరూ మాట్లాడలేకపోయారు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అట్లాంటి బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ నాయకులు ఫోన్లు తీయాలంటే కూడా భయపడే కండిషన్లోకి వెళ్ళిపోయారు. మీడియాకి ఏమీ ఆన్సర్ చేయలేకపోయారు. నేషనల్ మీడియా కూడా ఉతికి ఆరేస్తుంది. బీజేపీ ఒక ఇరకాటంలో పడిపోయింది. ఇంత డ్యామేజ్ జరుగుతోంది కాబట్టి ఎలాగైనా సరే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిరపరాధి అని, నిర్దోషి అని చెప్పి, అమాయకుడు అని చెప్పి, ఏమీ తెలియనివాడు అని చెప్పి నిరూపించాలి. మొత్తం ఈమె ట్రాప్ చేసింది ఇదంతా, దీని వెనకాలంతా కూడా ఒక చాలా ప్రీ ప్లాన్డ్ ట్రాప్ చేసింది. బాధిత కుటుంబం మనీ ఎక్స్ట్రాక్షన్ చేసే ఫ్యామిలీ అని చెప్పి మొత్తం ఆ ఫ్యామిలీని దోషిగా చూపిస్తూ ఇతన్ని నిర్దోషిగా ప్రొజెక్ట్ చేస్తూ దాని ద్వారా బీజేపీ ఇమేజ్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి అని చెప్పి చాలా బలంగా అనుకోవడం వల్లనే బీజేపీ వాట్సాప్ గ్రూపుల్ని ఈ అమ్మాయి మీద దాడి చేయడానికి ఉపయోగించారు అనేది బయటకు వచ్చిన సమాచారం. ఈ బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా విజిల్ బ్లోయర్స్ ఉంటారు కదా, ఆ బాధితురాలని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో మన వాళ్ళు చేస్తుంది తప్పు అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇది బయట పార్టీ వాళ్ళు చేసింది కాదు, బీజేపీలో ఉంటూ బీజేపీని అభిమానించే వాళ్ళు ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చారు. ఇది మొత్తం ఆపరేషన్ ఫెయిల్డ్, ఫైనల్లీ భగీరథ్ అవుట్. సో ఈ మొత్తం విషయం మీద మీకేమనిపించింది? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నిజంగా మన దేశంలో సమన్యాయం ఉందా? సమన్యాయము అని మనం చెప్పుకుంటున్న న్యాయము అందరికీ ఒకేలాగా వర్తిస్తుందా? మీకేమనిపించిందో
కామెంట్ చేయండి. ఇంత నిక్కచ్చిగా నా వీడియో జర్నీ ఉండడానికి రీజన్ ఇది ఒక ఇండిపెండెంట్ ఛానల్ కావడం, నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉండడం. ఇది చాలా టఫ్ జర్నీ, అయితే అందరి సపోర్ట్తో ఈ జర్నీని కొనసాగించవచ్చు అని చెప్పి మేము గట్టిగా నమ్మాం కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే కనుక ఈ ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి. అది నాకు, నా టీంకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మస్ట్గా ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.